పారిజాత పువ్వు రుక్మిణీదేవికి ఇచ్చినందుకు శ్రీకృష్ణుడిపై సత్యభామ అలుగుతుంది. ఇష్టసఖి అలక తీర్చేందుకు ఆ శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్నే దివి నుండి భూమికి తీసుకొస్తాడు. ఇప్పటికీ ఆ చెట్టు ఉంది, ఎక్కడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఆ కథ ఏమిటో, అసలు పారిజాత వృక్షాన్ని భూమిపైకి ఎందుకు తీసుకొచ్చారో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. పారిజాత పూలతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ప్రపంచంలో ఏ చెట్టుకి లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే, ఎందుకంటే స్వర్గలోకం నుండి తీసుకురావడం వల్లనే అని చెప్పుకోవాలి. అందుకే ఈ పూలు నేరుగా చెట్టు నుండి కోయరు, కింద పడినవి ఏరి పూజ చేస్తారు. దేవతా వృక్షం నుండి పూలు నేలపై రాలిన తర్వాతే అవి భూమికి చేరినట్టు అని భావిస్తారు. నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని తన వెంట తీసుకువచ్చి, దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపరూప పుష్పం మీకు ఇస్తున్నాను, దీన్ని మీకు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణికి ఇస్తాడు కృష్ణుడు. ఆ విషయం చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకల పాన్పు ఎక్కుతుంది. అందరికన్నా ఎక్కువ అని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తారా అని రుసరుసలాడుతుంది. అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీ కోసం ఏకంగా పారిజాత వృక్షాన్నే తీసుకువస్తానని చెప్పి అలక మాన్పిస్తాడు. తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యభామతో కలిసి బయలుదేరతాడు. దేవలోకానికి వెళ్ళి వనవిహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని పెకలించి తీసుకువెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు. యుద్ధానికి దిగి చివరికి ఓటమిని అంగీకరించి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు. అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు. ఇలా భూలోకానికి దిగి వచ్చిన పారిజాత వృక్షం ఇప్పుడు ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లా కింటూరు అనే ఊరిలో ఉంది. ప్రపంచంలోకెల్లా ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి మరీ చెప్పారు. దీని గొప్పతనం ఏమిటంటే, ఏదైనా చెట్టును కొమ్మను నాటడం ద్వారానో పళ్ళలో ఉండే పిక్కలను నాటడం ద్వారానో మళ్ళీ పుట్టించవచ్చు. కానీ ఈ చెట్టు కొమ్మల ద్వారా కానీ కాయల ద్వారా కానీ పళ్ళ ద్వారా కానీ ఎటువంటి విధంగా కానీ ఈ చెట్టును మళ్ళీ పుట్టించలేరు. ఈ చెట్టు కింద భాగంలో చెట్టు ఆకులు చేతి 5 వేళ్లను పోలి ఉంటాయి. పూలకు 5 రేకులు ఉంటాయి. ఈ వృక్షం జూన్ జూలై నెలల్లో మాత్రమే వికసిస్తుంది. ఈ చెట్టు పూలు బంగారు తెలుపు రంగులో కనువిందుగా ఉంటాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం వయసు దాదాపు 1000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వృక్షం కాండం చుట్టుకొలత 50 అడుగులు ఉంటుంది, ఎత్తు 45 అడుగులు ఉంటుంది. ఈ చెట్టు శాఖలు ఆకులు కుచించుకుపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోవడం రాలిపోవడం అనేది జరగదట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఇది దేవతా వృక్షమైంది. విన్నారు కదా, అతి పవిత్రమైన పారిజాత మహావృక్షం యొక్క కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.